మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులను అలర్ట్ చేశామన్నారు. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తామని పేర్కొన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు ఎక్కువగా పీసీపల్లి, కొనకళ్లమెట్ట, కనిగిరి, వెలిగండ్ల మండలాలకు చెందిన వారని తెలిపారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఓకే సో అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఎర్లీ అవర్స్లో మార్కాపూర్ అవుట్స్కట్స్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన వెహికల్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి పోతుండే. మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత కొలిషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు ఇన్స్పెక్టర్ డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా వాళ్ళు అసెస్మెంట్ చేసి దాని ప్రకారము జిల్లా యంత్రాంగం వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ లిస్ట్ మనకు రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పీసీపల్లి, కొనకనమిట్ల, వెలిగండ్ల, ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కనిగిరి, మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది కూడా. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 minutesలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం 13 మంది చనిపోవడం జరిగింది. మిగతా 27 మంది దాకా యాక్చువల్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు, క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. 34 మంది ప్యాసింజర్స్ ఒకటి. ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ కొంచెం అది మనకి ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవును, రావడం జరిగింది. అంటే మా వాళ్ళు రావటం కానీ, అంబులెన్సెస్ రావటం కానీ, రెస్క్యూ ఆపరేషన్ వరకు అయితే మనం సత్వరం చేయగలిగాము. అయితే బాధాకరమైన విషయం యాక్సిడెంట్ కావడం అనేది. సో ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని రానున్న రోజుల్లో అవి చేయకుండా చేయాలా. ఈవెన్ సీఎం సార్ కూడా దీని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అనాలిసిస్ చేసి ఈ ఉన్న ఎవరైతే ఇంజ్యూర్డ్ ఉన్నారో తర్వాత వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. సో మా జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మనం ఏం చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా సకాలంలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధాన కారణం ఇంకా చూడాల్సింది. అంటే ఇప్పుడు ఉన్నదాని పరిస్థితి చూస్తే బస్సు లేన్ ఆపోజిట్ లేన్లో ఉంది. ఇంపాక్ట్ కూడా బస్సు టిప్పర్ వెనక వైపు నుంచి హిట్ చేసినట్టుంది. కాబట్టి టెక్నికల్గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనకు తెలిసిన వెంటనే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.